హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్మాస్ కుకింగ్ ఫుడ్. ముందుగా చికెను శుభ్రంగా 2-3 సార్లు కడుక్కొని పొయ్యి మీద పెట్టుకొని నూనె కావలసినంత నూనె, నాన్ వెజ్ కాబట్టి కొంచెం నూనె ఎక్కువే పడుతుంది. నూనె, 1 స్పూన్ ఉప్పు తగ్గితే మళ్ళీ వేసుకోవచ్చు. 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూను పసుపు, ఇంకొంచెం వేసుకుంటున్నాను. చికెను శుభ్రంగా 2-3 సార్లు కడుక్కొని నూనె కొంచెం ఎక్కువగానే వేసాను. నూనె, పసుపు, ఉప్పు అందరూ వండుకునే విధానమేనండి. కొంచెం ఈజీ పద్ధతిలో చేస్తున్నాను. ఇవి బాగా దీంట్లో నుంచి నీళ్ళు వస్తాయి. ఈ నీళ్ళు వచ్చి అయిపోయిన దాకా మనం ఉడికించుకోవాలి. ఈ చికెన్ పులుసులోకి 2 టమాటాలు, 2 ఎర్రగడ్డలు, అల్లము, వెల్లుల్లి మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకున్నానండి. ఇది వేసి చికెన్ పులుసు చేసుకోవాలి మనం ఇప్పుడు. ఇదిగోండి, దీంట్లో నీళ్ళు అయిపోయాయి, నూనె వచ్చేసింది. ఇప్పుడు మనం ధనియాల పొడి, కారము, 4 లవంగాలు, 2 చెక్కలు, 2 యాలక్కాయలు వేసి ఇవి కూడా బాగా కొంచెం ఈ నూనెలో ఈ కారము, ధనియాల పొడి వేగిన దాకా ఇలా కలుపుతూ ఉండాలి. దీంట్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న 4 పచ్చిమిరపకాయలు వేసి కలిపిన తర్వాత మనం ఏదైతే మసాలా చేసుకున్నామో అది దీంట్లో వేసుకోవాలి. ఈ టమాటాలు, ఎర్రగడ్డలు మనం మిక్సీ వేసుకున్నాం కదా, అది దీంట్లో వేసుకొని ఇదంతా బాగా చికెన్కి పట్టిన దాకా ఈ నూనెలో వేపుకోవాలండి. నేను వేయించలేదు, డైరెక్ట్గానే ధనియాల పొడి, లవంగాలు, యాలకులు, చెక్క వేసానండి. ఇదిగోండి, ఇట్లా మనం వేసిన ఎర్రగడ్డలు, టమాటాలు ఈ నూనెలో మగ్గి నూనె బయటకు వచ్చింది. చికెన్కి ఆ గ్రేవీ అంతా పట్టిందనమాట. ఇప్పుడు మనం కరివేపాకు వేసుకున్నాం. నెక్స్ట్ వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి. చికెన్లో నీళ్ళు ఎంతవరకు అయిపోయినాయో చూద్దామండి. ఈ క్వాంటిటీ నీళ్ళు ఉన్నప్పుడు కొంచెం చింతపండు రసం వేసుకున్నాం. ఒక 4 స్పూన్లు, పల్చగా 4 స్పూన్ల చింతపండు రసం. ఇవి మాత్రం చాలండి. ఇంకా కొంచెం నీళ్ళు అయిపోయిన దాకా ఉడికించుకుందాం. మనము దీంట్లో కొబ్బరి కానీ, గసగసాలు కానీ, జీడిపప్పు కానీ ఏవి గ్రేవీ కోసం వేయలేదండి. ఇది ఒక డిఫరెంట్గా చేశాను అనమాట. టమాటా, ఉల్లిపాయ గ్రేవీతో కూర రెడీ అండి. ఒకసారి ట్రై చేసి చూడండి. కొంతమందికి ఆ పప్పులు, కొబ్బరి పడట్లేదు కదా, అందువల్ల ఇలా కూడా ట్రై చేసి చూడండి. ఇది ఎక్కువ మసాలాలు వేయని చికెన్ పులుసు అండి.